అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిల్లెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. సూపర్ ఫుడ్ అంటున్నారు, ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. అంతా బానే ఉంది కాని అసలు మనం వాటిని తినే పద్ధతి సరైందేనా? రండి ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. సరే, అసలు పాయింట్కొద్దాం. ఈ మిల్లెట్స్ నిజంగా ఆరోగ్యానికి వరం లాంటివా, లేక తెలియకుండా తింటే మనకే తెలియని కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే సమాధానం మనం అనుకున్నంత సింపుల్ కాదు. ఇప్పుడు మిల్లెట్స్లో దాగున్న ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని అర్థం చేసుకుందాం. అవి పోషకాలగాని, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని అందులోనే ఓ చిన్న చిక్కుముడుంది. అదే యాంటీ న్యూట్రియంట్స్. చాలామందికి తెలియని ఈ కీలకమైన విషయమేంటో చూద్దాం ఇప్పుడు చూడండి. ఒకవైపు చూస్తే మిల్లెట్స్లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, జింక్ ఇలా మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో అద్భుతమైన పోషకాలున్నాయి. కానీ కథకు మరోవైపు కూడా ఉంది. అవే ఈ యాంటీ న్యూట్రియంట్స్, అంటే ఫైటిక్ యాసిడ్, టానిన్లు, ఆక్సలేట్లు. ఇవి మొక్కలకి వాటి రక్షణ కోసం సహజంగా ఉండేవే, కానీ మన శరీరానికి కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి. సరే, అసలు ఏంటివి ఈ యాంటీ న్యూట్రియంట్స్? సైంటిఫిక్గా చెప్పాలంటే ఫైటోకెమికల్స్ అంటారు. మన శరీరంపై ఇవి ఎలా పనిచేస్తాయో కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా ఫైటిక్ యాసిడ్. ఇది ఒక పోషకాల దొంగలాంటిది. మనం మిల్లెట్స్ తిన్నా సరే అందులో ఉన్న ఐరన్, జింక్, కాల్షియం లాంటి ముఖ్యమైన మినరల్స్ను ఇది గట్టిగా పట్టుకొని మన శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. అంటే మనం తింటున్నాం కానీ మన ఒంటికి పట్టట్లేదన్నమాట. సరైన పద్ధతిలో వండకపోతే ఖనిజ లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక టానిన్లు, ఇవి ముఖ్యంగా జొన్న, కొర్రలు వంటి మిల్లెట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి పనేంటంటే ప్రోటీన్ జీర్ణమవడాన్ని నెమ్మది చేస్తాయి, అలాగే ఐరన్ మన శరీరానికి అందడాన్ని కూడా తగ్గిస్తాయి. తరువాత యాక్సలేట్లు. ఇవి రాగిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కాల్షియంతో కలిసిపోయి కాల్షియం ఆక్సలేటుగా మారతాయి. అందుకే రాగిని ప్రతిరోజూ చాలా ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. చివరిగా గోయిట్రోజన్లు. ఇవి మనకు సజ్జలలో కనిపిస్తాయి. ఒకవేళ థైరాయిడ్ సమస్యలు గనక ఉంటే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్ గ్రంథికి అవసరమైన అయోడిన్ను శరీరం వాడుకోకుండా అడ్డుకుంటాయి. అయ్యో, ఎన్ని సమస్యలున్నాయా అని కంగారు పడకండి. దీనికొక సింపుల్, చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్ ఉంది. మిల్లెట్స్లోని అసలైన పోషకాలని ఎలా బయటకు తీసుకురావాలో ఆ స్మార్ట్ వంట పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. మిల్లెట్స్ని కడిగేసి వెంటనే కుక్కర్లో వేసి వండేయడం. ఇలా చేస్తే ఆ ఫైటిక్ యాసిడ్, టానిన్లో అన్నీ అందులోనే ఉండిపోతాయి. ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. సో అసలు సీక్రెట్ ఎక్కడుంది? 8 నుంచి 10 గంటలు. అవును, వంటటానికి ముందు మిల్లెట్స్ని కనీసం 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాలి. ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అందుకే ఈ 3 సింపుల్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. 1. 8 నుంచి 10 గంటలు నానబెట్టడం. 2. ఆ నానబెట్టిన నీళ్లని పూర్తిగా పారబోయడం. ఇది చాలా చాలా ముఖ్యం. 3. ఫ్రెష్ నీళ్లు పోసి వండుకోవడం. అంతే, ఈ పద్ధతి ఫాలో అయితే చాలు. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావొచ్చు. ఆ నానబెట్టిన నీళ్లు పారబోస్తే అందులో ఉండే విటమిన్లు కూడా పోతాయి కదా, మరిది మంచిదేనా? నిజమే, కొన్ని బి విటమిన్లో కొద్దిగా పోతాయి. కానీ ఆ చిన్న నష్టంతో పోలిస్తే మనకొచ్చే లాభం చాలా చాలా పెద్దది. ఎందుకంటే ఆ నీళ్లతో పాటే మనకు హాని చేసే యాంటీ న్యూట్రియంట్స్ అన్నీ బయటకు పోతాయి. దానివల్ల ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలు మన శరీరానికి చక్కగా పడతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చెయ్యాల్సిన పనే. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఫర్మెంటేషన్, అంటే పులియబెట్టడం ఒక అద్భుతమైన పద్ధతి. మనం ఇడ్లీ, దోసపిండిని ఎలా పులియబెడతాము? అచ్చం అలాగే. ఈ ప్రాసెస్లో ఫైటిక్ యాసిడ్ మొత్తం విచ్ఛిన్నమైపోతుంది. పోషకాలు గరిష్టంగా మనకందుతాయి. సరే, వంట పద్ధతి గురించి తెలుసుకున్నాం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉంది. అదే రొటేషన్, అంటే రోజూ ఒకే రకం మిల్లెట్ తినకుండా మారుస్తూ ఉండడం. ఈ టేబుల్ చూడండి. ప్రతి మిల్లెట్కు ఒక స్పెషాలిటీ ఉంది. అలాగే ఒక చిన్న వీక్నెస్ కూడా ఉంది. ఉదాహరణకు రాగిలో కాల్షియం సూపర్, కానీ ఆక్సలేట్లు ఎక్కువ. జొన్నలో ఫైబర్ ఎక్కువ, కానీ టానిన్లు ఉంటాయి. సజ్జలో ఐరన్ బాగుంటుంది, కానీ గోయిట్రోజన్లున్నాయి. అందుకే ఒకే దానికి స్టిక్ అవ్వకూడదు. ఒకవేళ రోజూ రాగి మాత్రమే తింటున్నారనుకోండి, మీ శరీరంలో ఆక్సలేట్స్ లోడ్ పెరిగిపోతుంది.
అదే రోజు జొన్న తింటే టానిన్ సమస్య రావచ్చు. అందుకే రొటేషన్ చాలా ముఖ్యం. లేకపోతే దీర్ఘకాలంలో పోషకాల అసమతుల్యతకు, లోపాలకు దారితీయొచ్చు. మరి ఎంత తినాలి? ఐడియల్గా చెప్పాలంటే వారానికి ఓ 3-4 సార్లు. అది రకరకాల మిల్లెట్స్ని మీ డైట్లో భాగం చేసుకోండి. అంతే. రోజూ మిల్లెట్స్ తినాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం. సరే, ఇక మనం ముగింపుకొచ్చేస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలైన ఫిలాసఫీ ఏంటంటే, ఆహారం విషయంలో భయం కాదు, అవగాహన ముఖ్యం. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిందొక్కటే, మిల్లెట్స్ అనేవి ఏదో మ్యాజిక్ ఫుడ్ కాదు, అలాని అవి డేంజరస్ కూడా కాదు. అవి ఒక స్మార్ట్ ఫుడ్. వాటిని మనం ఎంత స్మార్ట్గా సిద్ధం చేసుకుంటామో అవి అంత మంచి ఫలితాలనిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, ఆహారం అంటే భయం కాదు, అవగాహన. ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు. సరైన పరిజ్ఞానంతో ఏ ఆహారాన్నైనా మన ఆరోగ్యానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. మనం హెల్దీ అని నమ్మే ఇంకా ఏ ఆహారాల విషయంలో ఇలాంటి ఒక స్మార్ట్ అప్రోచ్ అవసరమో ఒకసారి ఆలోచించండి.